ప్రస్తుతం తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణలో ఏ దిక్కున పెట్టుబడులు పెడితే అత్యధిక లాభాలు వస్తాయి? ఇన్వెస్ట్మెంట్ల కోసం ఇల్లు కొనడం బెటరా లేక ఇంటి స్థలం కొనడం బెటరా? రియల్ ఎస్టేట్ ఉపాధిగా మార్చుకోవాలంటే అసలు ఎలా ప్రారంభించాలి? ఇలాంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేసేందుకు 20 సంవత్సరాలుగా పలు వెంచర్లు వేస్తూ సామాన్యుల సొంతింటి కల నెరవేరుస్తూ 40,000 మంది ఏజెంట్లను కలిగి ఉన్న శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఉప్పల్ బగాయత్ సిఎండి శ్రీ కాసర్ల మహేందర్ రెడ్డి గారు ఈ రోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మహేందర్ రెడ్డి గారు. నమస్తే అండి. సార్, శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ లో ప్రెసెంట్ ఆన్ గోయింగ్ వెంచర్స్ ఏంటి, కంప్లీటెడ్ వెంచర్స్ ఏంటి? కంప్లీటెడ్ వెంచర్స్ చాలా ఉన్నాయండి. ఇప్పటి వరకు మేము 2012 నుండి చేసుకుంటూ వస్తున్నాము. చాలా వెంచర్స్ కంప్లీట్ చేసినాము. ఇప్పుడు ఆన్ గోయింగ్ వెంచర్లు వచ్చేసి 12 ఉన్నాయి ప్రజెంట్గా. వరంగల్ హైవేకి కానీ, బెంగళూరు హైవేకి కానీ, విజయవాడ హైవేకి కానీ, రాబోయే రోజులలో శ్రీశైలం హైవేకి కూడా రాబోతున్నది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈ 11 వెంచర్స్లలో మనం బిజినెస్ చేయడం జరుగుతుందండి. సొంతింటి కళ అనేది ప్రతి సామాన్యుడి కోరిక. సో శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ సొంతింటి కళని ఎలా నెరవేరుస్తుంది? అవునండి, చాలామందికి ఒక సొంత ఇంటి స్థలం ఉంటే చాలు హైదరాబాద్లో అనుకునే వారికి చాలామంది ఉన్నారు. ఇప్పుడు వారి సొంతింటి కళను నెరవేర్చడానికే శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ నుండి అప్పర్ మిడిల్ క్లాస్ వరకు సరిపోయే బడ్జెట్లో, అంటే కేవలం 7 లక్షలకు ప్లాట్ నుండి 25 లక్షలకు ప్లాట్ వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని 7 లక్షల ప్లాట్ను కూడా డిటిసిపి, రేరా అన్ని డెవలప్మెంట్స్తో సహా ఇవ్వడం జరుగుతుంది. అంటే హైదరాబాద్ నగరంలో ఒక 7 లక్షలకు ప్లాట్ రావాలంటే చాలా గగనమైన టైం. అలాంటిది వాళ్ళ కొరకు సపరేట్గా ఒక వెంచర్లే తయారు చేసి హైదరాబాద్కు అంటే RRR దగ్గరలోకి మనం ఆ వెంచర్ని ఇవ్వడం జరుగుతుంది. కేవలం 7 లక్షల నుండి స్టార్ట్ అవుతుంటాయి. అదే కొంతమందికి ఇమ్మీడియట్గా అంటే ఇప్పటికిప్పుడు ఏమంటారు ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉండాల్సిన ప్లాట్ కూడా కావాలంటే హైదరాబాద్ నగరంలో మినిమం 70,000 గజం, ₹1,00,000 గజం ఉంటుంది. అది ఓఆర్ఆర్ కానుకొని మనం కేవలం చాలా తక్కువ బడ్జెట్లో అంటే 25 లక్షల నుండి 27 లక్షలకే ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పటికిప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉంటుంది. అంటే 7 లక్షల నుండి 27 లక్షల వరకు కావాల్సిన ప్లాట్లు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. 7 లక్షలే ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి, 15 లక్షలే ఉన్నాయి, 20 లక్షలు ఉన్నాయి, 27 లక్షలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అంటే ప్రతి కస్టమర్కి అందుబాటులో ఉండాలని, అంటే కామన్ మ్యాన్ కూడా ఒక ప్లాట్ అంటే వాళ్ళ సొంతింటి కళను నిజం చేయాలంటే వాళ్ళ ఫస్ట్ స్థలం కొనాలి. ఈ స్థలం కొన్నప్పుడే వాళ్ళు ఎలాంటిదైనా నెక్స్ట్ ఇల్లు కట్టుకోవడానికైనా దేనికైనా వర్క్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇంటి స్థలం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి కళ అది. ఆ కళను నెరవేర్చడానికే శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఫస్ట్ నుండి కేవలం హయ్యర్ బడ్జెట్ కాకుండా చిన్న బడ్జెట్తో సహా అన్ని రకాల బడ్జెట్ వాళ్ళకు మనము ఇవ్వాలనే ఆలోచనతోనే ఇలాంటి ప్రాజెక్టులు ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ 11 ప్రాజెక్టులు అన్ని రకాల బడ్జెట్ వాళ్ళకు మనకు అనుకూలమైన రేట్తో మనం ఇవ్వడం జరుగుతుందండి. ప్రజెంట్ మార్కెట్ పరిస్థితులు మనకు తెలుసు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది అంటారు? ఒరిజినల్గా చెప్పాలంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చాలా బాగుండాలండి, బాగుంటుంది కూడా. కానీ గత 2 ఇయర్స్ నుండి స్తబ్దతగా ఉంది, 2-3 ఇయర్స్ నుండి. కావున ఈ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు. ఎందుకు అంటే లాస్ట్ 2 ఇయర్స్ ప్రైస్ ఏదైతే ఉంటుందో, సపోజ్ లాస్ట్ 2 ఇయర్స్ 10,000 గజం ఉంది అనుకోండి, ఇప్పుడు కూడా మనకు 10,000 గజమే దొరుకుతుంది. అంటే 2 ఇయర్స్ క్రితం ఉన్న రేటు దొరుకుతున్నప్పుడు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. అందుకే దీన్ని బయ్యర్ మార్కెట్ అంటారు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ కనుక ఇప్పుడు చేస్తే రాబోయే 2-3 మంత్స్లోనే RRR వస్తుంది. ఒకసారి RRR కనుక వచ్చిన తర్వాత ఈ 10,000ది డబుల్ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, చాలా ఎక్కువ కావచ్చు. సో కస్టమర్ ఎవరైతే తెలివైన ఇన్వెస్టర్ ఎవరైనా ఉంటే ఇప్పుడు కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే చాలా అద్భుతమైన వాళ్ళకు రిటర్న్స్ ఉంటాయి. చాలా మంచి ఇన్వెస్టర్ అవుతాడు. ఇప్పుడు అంటే తెలివైన ఇన్వెస్టర్ ఎందుకంటున్నామంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ కొన్న వాళ్ళైనా ఇప్పుడు కొన్న వాళ్ళైనా ఒకటే రేటు ఉన్నది కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటే ఇంకా ఇమ్మీడియట్గా రెట్టింపు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అందుకు ఫ్యూచర్ అయినా ఇమ్మీడియట్గా అయిపోతుంది. RRR ఒకసారి స్టార్ట్ అయింది అనుకోండి, చాలా అద్భుతమైన రిటర్న్స్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పుడు కస్టమర్కు మంచి టైం అన్నట్టు. అందుకే నేను చెప్పేది ప్రతి కస్టమర్కు అనుగుణంగా మనం ప్లాట్స్ తయారు చేసినాం. కాబట్టి ఏ బడ్జెట్ అయినా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో సంప్రదిస్తే చాలు, వాళ్ళకు ప్రతి దాంట్లో మనం
చూయించుకోవచ్చు. ప్రతి ప్లాట్ అంటే ఏ సైజ్ ప్లాట్ అయినా, ఎంత బడ్జెట్ ప్లాట్ అయినా మనం ఇవ్వగలుగుతాం అన్నట్టు. అది మెయిన్. సార్ తెలంగాణలో ఏ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? తెలంగాణలో ఒక అద్భుతమైన అవకాశం ఉందండి హైదరాబాద్కు. మళ్ళీ ఓకే. హైదరాబాద్కు రౌండ్ ఆల్రెడీ ఓఆర్ఆర్ ఉంది, అంటే 360 డిగ్రీస్, అంటే ఎటు సైడ్ చేసినా ఒక మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు వరంగల్ హైవేకు చాలా అద్భుతంగా ఉంటుంది, అంటే తూర్పు సైడ్ అన్నట్టు. వరంగల్ హైవేకి ఎందుకు అద్భుతంగా ఉంటుంది అంటే అది ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి, రెండోది నెక్స్ట్ హైదరాబాద్ కనుక ఇండియాకు సెకండ్ క్యాపిటల్ అయిన రోజు వరంగల్ తెలంగాణకి క్యాపిటల్ కాబోతుంది. హైదరాబాద్ వరంగల్ కేవలం 1.5 hours 2 hours లోపు జర్నీ చేసే ప్రాంతం కాబట్టి ఈ ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ నుండి వరంగల్ వరకు చాలా అద్భుతమైన డెవలప్మెంట్ ఉంటాయి. మంచి మంచి కంపెనీస్ దానిలోకి వచ్చే అవకాశం మీకు ఉంది. వరంగల్లో మళ్ళీ మామునూరు ఎయిర్పోర్ట్ ఒకటి రెడీ అవుతుంది ఇప్పుడు. సో ఇవన్నీ వస్తే వరంగల్ హైవేకి కానీ, విజయవాడ హైవేకి కానీ, లేదు బెంగళూరు హైవేకి కానీ, ఈ ఏ హైవేకైనా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంటు చాలా భద్రంగా ఉంటుంది. సామాన్యుడికి ఇంటి కళ ఎంత ఇదిగా ఉంటుందో అంతే రీతిలో ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. ఇల్లు స్థలం కొనాలా, కట్టేసిన ఇల్లు కొనుక్కోవాలా అని, ఏది బెటర్ అంటారు? కరెక్ట్ అండి. చాలామంది ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్థలం కొనుక్కోవాలండి. అంటే ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన అందరికీ ఉంటుంది, కానీ స్థలం కొన్ని రోజుల తర్వాత ఇల్లు కట్టుకోవడం బెటర్. సపోజ్ నీ దగ్గర ఇల్లు కట్టుకునే అన్ని డబ్బులు ఉన్నాయనుకోండి, దాన్ని 2 ప్లాట్లు కొనండి. 2 ప్లాట్స్ కొని ఉంటే ఒక ప్లాట్లో ఇల్లు కట్టుకోవచ్చు, ఇంకొక ప్లాట్ నెక్స్ట్ జనరేషన్కి వర్కౌట్ అవుతుంది. సో ఎప్పుడైనా ఒక ప్లాట్ కొనే బదులు 2 ప్లాట్లు కొనుక్కొని ఇన్వెస్ట్ చేసి దానికి వచ్చే లాభం మీద మీరు ఇల్లు కట్టుకుంటే అద్భుతమైనది ఉంటుంది. ఒక ఇల్లు కనుక కట్టుకుంటే దాంతోనే అయిపోతారు. చాలామంది మిడిల్ క్లాస్ ఏమనుకుంటారంటే ఫస్ట్ ఇల్లు కావాలి అనుకుంటారు. దానికి ఏం చేస్తారు, వాళ్ళకు ఉన్న బడ్జెట్లో కొంచెం తీసుకొని మిగతాదంతా లోన్ తీసుకొని ఆ లోన్లో జీవితకాలం కట్టుకుంటూ పోతుంటారు. సేమ్ అదంతా చేయకుండా వాళ్ళకున్న బడ్జెట్లో 2 ప్లాట్లు కొనుక్కుంటే ఒక ప్లాట్ అమ్మాయి ఒక ప్లాట్లో ఇల్లు కట్టుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా స్థలం మీద చేస్తే రెట్టింపు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నా సజెషను ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఖచ్చితంగా ల్యాండ్ మీదనే ఇన్వెస్ట్ చేయండి. తర్వాత వాళ్ళు ప్లాట్ అయినా ఇల్లు కానీ దేనికైనా తర్వాత చేసుకోవచ్చు. అదే చేయాలనుకున్నప్పుడు 2 ప్లాట్లు కొనుక్కోండి. ఇక్కడ 2 తీసుకొని ఒకటి అమ్ముకొనైనా ఇంకొకటి కట్టుకోవచ్చు. ఎలాంటి లోన్ లేకుండా వాళ్ళ సొంతింటిని నిజం చేసుకోవచ్చు. ఆర్ఆర్ఆర్ వచ్చాక కొనడం బెటర్ అంటారా, రాకముందే కొనుక్కొని పెట్టుకోవడం బెటర్ అంటారా? ఇది కరెక్ట్ క్వశ్చన్ అండి, మంచి క్వశ్చన్. ఒరిజినల్గా చాలామంది ఏంటంటే అంత అయిపోయిన తర్వాత పరిగెత్తుతుంటారు. RRR కనుక రాకన్నా ముందు ఇన్వెస్ట్ చేస్తే RRR వచ్చిన తర్వాత దాని ప్రైస్ చాలా పెరిగిపోతుంది. అదే ముందు ఆల్రెడీ వస్తుందని క్లారిటీ ఉంది, ఆల్రెడీ అక్వైర్ చేశారు, ల్యాండు మార్కింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఒక 2-3 monthsలో RRR అనేది స్టార్ట్ అవుతుంది. ఒకసారి RRR స్టార్ట్ అయినాక ప్రైస్ అనేది హైక్ అవుతుంది. అప్పుడు చాలామంది కస్టమర్లు పరిగెత్తుతుంటారు, ఇన్వెస్ట్ చేద్దాం అక్కడ ఇన్వెస్ట్ చేద్దామని. ఇప్పుడు కనుక ఇన్వెస్ట్ చేస్తే RRR స్టార్ట్ అయినాక వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డబుల్ త్రిబుల్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది చాలా ఎగ్జాంపుల్ హైదరాబాద్కు ఉన్నాయండి. ఇన్నర్ రింగ్ రోడ్ నుండి స్టార్ట్ చేస్తే అవుటర్ రింగ్ రోడ్డు, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్. ఇన్నర్ రింగ్ రోడ్ అప్పుడు అంత దూరంలో ఎందుకు వేస్తున్నారు అనుకున్నారు, కానీ ఆ ఇన్నర్ రింగ్ రోడ్ ఇప్పుడు హైదరాబాద్ హాట్ సెంటర్ అయిపోయింది. ఓఆర్ఆర్ చేసినప్పుడు కూడా అంత దూరం పోయి ఎవరు ఉంటారు, ఎందుకు ఓఆర్ఆర్ చేస్తున్నారు అని చాలామంది ఇన్వెస్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు బాధపడుతున్నారు. అదే అవుటర్ రింగ్ రోడ్ దగ్గర కూడా ₹1,00,000 అయింది, 70,000 అయింది గజం అనుకొని. అప్పుడు 2,000కు 3,000 గజం దొరికేది, ఎవరు ఇన్వెస్ట్ చేయాలి అంత దూరం ఎందుకని. సేమ్ మరో అవకాశం దొరికింది ఇప్పుడు ప్రతి కస్టమర్కు. వీళ్ళంతా మిస్ అయిన వాళ్ళు చాలామంది ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళకు రెడీగా ఉన్నది కాబట్టి RRR వచ్చింది. అసలు రింగ్ రోడ్ జనరల్ గా అందరికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తుంది హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది. ఇప్పుడు RRR వరకు హైదరాబాద్ ఎక్స్పాండ్ అవుతుందండి. యాక్చువల్గా ఏదైతే RRR అవుతుందో ఆ RRR వరకు అంటే తెలంగాణ ఒక 60% పాపులేషన్ RRR లోపల ఉండిపోతుంది. అంటే అంత డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాండ్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నారు. రోడ్లు అవుటర్ రింగ్ రోడ్ నుండి RRR వరకు రేడియల్ రోడ్స్ వేస్తున్నారు. ప్రతిదీ అంటే చాలా అద్భుతంగా హైదరాబాద్కు ఉన్న ఒక బ్యూటీ అదే. 360 degrees మనం వర్కౌట్ అంటే ఉండే విధంగా ఉంటుంది అన్నట్టు. సో దానివల్ల RRR ఎప్పుడైతే అంటే స్టార్ట్ చేయకముందు ఇన్వెస్ట్ చేస్తే ఆ కస్టమరు మంచి రిటర్న్స్ సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రతి కస్టమర్కు మంచి అవకాశం దొరికినట్టే. RRR లోపు మనం ఇన్వెస్ట్ చేసుకుని ఉంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉంటుంది అండ్
రిటర్న్స్ చాలా ఎక్కువ అవుతుంటాయి. సార్ యాక్చువల్లీ ఏపీ కూడా మన పక్కనున్న రాష్ట్రం కూడా ఇప్పుడు చాలా డెవలప్మెంట్ దిశగా ముందుకెళ్తుంది. సో అక్కడ కూడా స్థలాల రేట్లు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ అంటున్నారు. సో అది మనకి అంటే తెలంగాణలో ఎంతవరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి? అంటే ఎప్పుడైనా ఒకసారి ఎస్టాబ్లిష్ అయింది వేరు ఉంటుంది, ఇంకా కాబోతుంది అనేది వేరే ఉంటుంది. మన దగ్గర చాలా ఐటీ కంపెనీస్, చాలా డాటా సెంటర్లు, అంటే హైదరాబాద్ ఒక ఉన్న ఎస్టాబ్లిష్డ్ హైదరాబాద్లో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే ఎర్త్ కేక్స్ రావండి, చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. అందుకే వరల్డ్ వైడ్లో ఉండే అన్ని డాటా సెంటర్లు మన హైదరాబాద్ చుట్టుపక్కలనే జియోగ్రఫికల్ సపోర్ట్ చేస్తుంటుంది. కాబట్టి హైదరాబాద్కు ఎప్పుడు ఎవరు దాన్ని అది చేయలేరు. ఏ గవర్నమెంట్ ఉన్నా ఇంకా మంచి డెవలప్మెంట్ అవుతుంటుంది ఒకటి. ప్లస్ చాలా కంపెనీస్, మల్టీ లెవెల్ కంపెనీస్, ఇంకా మొన్న ఈ మధ్య కాలంలో శ్రీధర్ బాబు గారు చెప్పారు ఇంకొక 100 కంపెనీస్ రాబోతున్నాయి మన దగ్గరికి అని. సో అలాంటి ఇప్పటివరకు 20 కంపెనీస్ ఏవైతే మంచి మంచి కంపెనీస్ వచ్చినాయో, ఐటీ కంపెనీస్ పెద్ద పెద్దవి, అట్లాంటి 100 రాబోతున్నాయి అని. ఒకసారి అవి వస్తే హైదరాబాద్ చుట్టూ హైదరాబాద్ 360 డిగ్రీస్ డెవలప్మెంట్కు ఆస్కారం చాలా ఎక్కువ ఉంది. చాలామందికి ఇంకొక అద్భుతమైన అదేంటంటే ఓన్లీ రీజనల్ రింగ్ రోడే రావట్లేదు, రీజనల్ రింగ్ రైలు కూడా చేస్తున్నారు దాని అసలు ఇంతవరకు ఇండియాలో ఎవరికి లేని, ఏ సిటీకి లేని ఆప్షన్ మన హైదరాబాద్కు ఉంది, యాడ్ ఆన్ ఫీచర్ ఉంది. దానివల్లనే డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి. చాలామంది ఇక్కడే రిటైర్డ్ అయ్యి ఇక్కడే ఉండాలని చాలామంది కలలు కంటున్నారు. చాలా అంటే వేరే స్టేట్ వాళ్ళు, నార్త్ వాళ్ళు కానీ చాలామంది ఇక్కడ చాలామంది పర్చేజ్ చేస్తున్నారు. అంతేందుకండి, ట్రంప్ కూడా ఇక్కడ మనకు టవర్స్ కట్టాలని చూస్తున్నాడు. అంటే మన దగ్గర అంత బిజినెస్ ఉంది కాబట్టి ఇక్కడ బిజినెస్ చేయాలని చూస్తున్నారు ప్రతి ఒక్కరు. సో మనము ఇక్కడ ఉండి ఇన్వెస్ట్ చేసుకోకపోతే మన పిల్లల భవిష్యత్తును మనమే అది చేసిన వాళ్ళం అవుతాం. మన పిల్లల భవిష్యత్తును ఉద్దేశించుకొని ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే చాలా తొందరలోనే వాళ్ళ అమౌంట్ రిటర్న్స్ చాలా ఎక్కువ. మీరు చెప్తున్న ప్లస్ పాయింట్ చూస్తే తొందరలో స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో ఎక్కడికో వెళ్ళే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్ అండి, కరెక్ట్. ఎంత తొందరగా ఇన్వెస్ట్ చేసుకుంటే అంత తక్కువ ప్రైస్లో దొరికిన వాళ్ళు అవుతుంది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో యాదగిరి గుట్టలో మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ కొత్త వెంచర్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అవునండి, ఇప్పుడు యాదగిరి గుట్టలో యాక్చువల్గా మన వరంగల్ హైవేకు ఒక 6 వెంచర్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో 2 వెంచర్స్ మనం లాంచ్ చేశాము. ఒకటి ఇంద్రప్రస్థ, ఇంకొకటి హ్యాపీ హోమ్స్ అని ఏదులాబాద్ అంటే గట్కేసర్కి, యాక్చువల్గా ఇన్ఫోసిస్ ఐటీ దగ్గరలోకి ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఎయిమ్స్ అని బీబీనగర్ దగ్గర చాలా దగ్గరలో ఉన్నదానికి చాలా అద్భుతమైన, అంటే ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉండే హ్యాపీ హోమ్స్ ఒకటి ఉంటుంది. ఇంద్రప్రస్థ అని యాదగిరి గుట్టకు అతి సమీపంలో, ఎవరైనా వాళ్ళు ఒక గుట్టకు పోయినప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో గడపాలి, ఒక 2 రోజులు అక్కడ ఉండాలనుకుంటే ఇప్పటికిప్పుడు ఒక విల్లా లాంటిది కట్టుకోవచ్చు. ఆల్రెడీ 2 విల్లాలు కూడా కట్టాం దాంట్లో. అలాంటివి కట్టుకొని రెడీగా ఉండడానికి చాలా తక్కువ బడ్జెట్లో ఫామ్ హౌస్ లాగా విత్ డిటిసిపి రేరాతో కానీ. ఫామ్ హౌస్ అనగానే మళ్ళీ ఏదో మామూలు లేఅవుట్స్ లేకుండా ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి. డిటిసిపి రేరా, రోడ్స్, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ప్రతి ఓవర్ హెడ్ ట్యాంకు, ప్రతి చుట్టూ కాంపౌండ్, సెక్యూరిటీ ప్రతిదీ పెట్టి మనం ఇవ్వడం జరుగుతుంది. ఇంద్రప్రస్థ చాలా అద్భుతమైన, లాస్ట్ మంతే మనం లాంచ్ చేసుకున్నాం, మంచి రిజల్ట్ ఉంది. దానిలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే కస్టమర్కు మంచి రిటర్న్స్ వస్తాయి. అలాగే జన్గాం దగ్గర ఇంకొంచెం బడ్జెట్, అంటే RRR అవతల కాబట్టి ఇంకొంచెం తక్కువ బడ్జెట్లో కూడా మనం హిల్ కౌంటీ అనేది ఒకటి లాంచ్ చేసాం. అది కూడా మంచి, ఒక జన్గాం డిస్టిక్ హెడ్ క్వార్టర్కు కేవలం 5 నిమిషాల దూరంలో ఉంటుంది, మంచి హిల్ వ్యూలో ఉంటుంది. ఎవరైనా ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకుంటే దానిలో కూడా మంచి ఆప్షన్ ఉంది. కాబట్టి కస్టమర్కి ఎవరికైనా అలాంటి అవసరం ఉన్నా కూడా మా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ను సంప్రదిస్తే మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మా వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు మీకు. సో సామాన్యుడు ప్రస్తుతం ప్లాట్ కానివ్వండి, ఫ్లాట్ కానివ్వండి కొనుక్కునే పరిస్థితి ఉందా అంటే చాలా వరకు లేదని అంటారు. సో మన ప్రాపర్టీస్లో ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది? 100% ఉందండి. మామూలుగా చాలామందికి ఏమనుకుంటారంటే అమ్మో మన దగ్గర అంత ఇప్పుడు లక్షలలో ప్లాట్ అవుతుంది, అంత లేదు కదా అనుకుంటారు. అందుకే చెప్పాను 7 లక్షలకు ఉంది మా దగ్గర, 10 లక్షలకు ఉంది, అన్ని అప్రూవల్స్ అని, ఏదో నార్మల్ లేఅవుట్ కాదు. డిటిసిపి రేరా డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకొని 7 లక్షలకు ఉంది, 10 లక్షలకు ఉంది. ప్రతిదీ అంటే ప్రతి సెక్టార్కు మన దగ్గర హైడ్రా, HCL లిమిట్స్, హైడ్రా దాన్ని కూడా చూసుకొని ప్రతిదీ ఉంటుంది. సో హైడ్రా ఒక అందుకు మంచిదే, ఎందుకంటే
కస్టమర్కి మంచి ఒకసారి ఎల్పి నెంబర్ అంటే డిటీసీ పర్మిషన్ కానీ హెచ్ఎండిఏ పర్మిషన్ కానీ వచ్చింది అంటే అది 100% సేఫ్ సైడ్గా ఉన్నట్టు రేరా వస్తుందంటే. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్లో ఇవాళ రేపు కొత్తగా రైజ్ అవుతున్న డౌట్ సార్, ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 year నుంచి హైడ్రా ఎలా యాక్షన్ తీసుకుంటుందో మనం చూస్తూ వస్తున్నాము. సో చాలామంది రూపాయి కూడేసుకుని కొనుక్కున్న ఫ్లాట్లు కూడా పోగొట్టుకున్నాము అని ముందుకొచ్చారు. సో ఇవి కూడా పరిధిలోకి తీసుకుంటారు కస్టమర్స్. సో అది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? ఎగ్జాక్ట్ అదే ఇప్పుడు వచ్చే పర్మిషన్స్ ప్రతిదీ హైడ్రాతో సహా అంటే వాళ్ళు ఒక జియోగ్రాఫికల్గా లింకులు పెట్టేశారు దీనిలో పర్మిషన్ ఇవ్వద్దు అని. ఆటోమేటిక్గా అది ఉండదు కాబట్టి అది లేకుండానే పర్మిషన్స్ వస్తున్నాయి. అంటే అక్కడ లేని వాటికే పర్మిషన్ ఇస్తున్నారు కాబట్టి 100% వాళ్ళు చాలా సేఫ్గా ఉంటున్నారు. ఇప్పుడే కాదు వాళ్ళ మనమనలకు కూడా ప్రాబ్లం లేకుండా అంత ఈజీగా ఉంటుంది. అంత మంచి ఇన్వెస్ట్మెంట్ మంచి ప్రాపర్టీ మనం ఇవ్వడం జరుగుతుంది. సో అసలు కన్ఫ్యూజన్స్ ఎలాంటి కన్ఫ్యూజ్ అక్కర్లేదు. ఆ కన్ఫ్యూజ్తోనే చాలామంది ఇన్వెస్ట్ చేయాలంటే వెనక్కి పోతున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మంచి లాభాలు వస్తాయి. సో సార్ చూస్తున్నాం కదా సార్, ఇవాళ రేపు ఐటీ అంటే లే ఆఫ్స్ ఎక్కువ అవుతున్నాయి, బెంచ్ మీద కూర్చోబెడుతున్నారు. సో చాలా వరకు ఐటీ షట్డౌన్లో నడుస్తున్నట్లు తెలుస్తుంది, అగ్రరాజ్యమే నడుస్తుంది. సో ఐటీ ప్రభావం ఏమైనా రియల్ ఎస్టేట్ మీద పడే అవకాశాలు ఉంటాయా? అంటే యాక్చువల్గా ఐటీకి అంత లేకున్నా కూడా కొంచెం ఒకవేళ పడ్డా కూడా దానికి ఆల్టర్నేట్గా చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఫార్మా అనేది హైదరాబాద్ హబ్ అవుతుంది, ప్లస్ ఫార్మాసిటికల్స్, ప్లస్ ఇండస్ట్రీస్ ఇవి చాలా పెరిగిపోతున్నాయి. హైదరాబాదు ఫార్మా హబ్ కావడం వల్ల ఇన్వెస్టర్లు అంటే ఆ ఫార్మా జాబ్ హోల్డర్ చాలామంది మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక 10% ఐటీ ఎంప్లాయీస్ కనుక అటు ఇటు అవుతే ఆ 10% కన్నా ఈ 30% ఎక్కువ అవుతున్నారు. అంటే ఈ ఫార్మా నుండి ఇండస్ట్రియల్ నుండి వీళ్ళంతా మన దగ్గరికి అప్రోచ్ అయ్యి ఇన్వెస్ట్ చేయడానికి. అంటే ఐటీ ప్రభావం మార్కెట్ అంటే రియల్ ఎస్టేట్ మీద పెద్దగా ఇప్పుడు లేదనే చెప్పుకోవచ్చు. ఒకవేళ 10% ఉంటే దాన్ని మించి వీళ్ళు మనకు వస్తున్నాయి. సో దానివల్ల మనకు పెద్దగా రియల్ ఎస్టేట్ మీద అయితే మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్కి అయితే ఇంతవరకు ఎప్పుడు ఎఫెక్ట్ పడలేదని. బేసిక్గా రంగం ఏదైనా కానీ ఒక మనిషి ఉండడానికంటే ఒక షెల్టర్ అయితే కావాలి. ఎగ్జాక్ట్ అదండి. ఖచ్చితంగా ఏ రంగం షట్ డౌన్ అయినా పైకి వెళ్తున్న బూమ్ రియల్ ఎస్టేట్కి ఉండేది మాత్రం ఖచ్చితంగా అలానే ఉంటుంది. దానివల్ల అంటే మన హైదరాబాద్కి ఇదే అడ్వాంటేజ్. ఇంకోటి ఐటీ ఒకవేళ అటు ఇటు అయినా మళ్ళీ ఇప్పుడు ఇమ్మీడియట్గా మన దగ్గర రెడీగా ఉంది ఏంది ఫార్మా. సో ఈ ఫార్మా రంగం చాలా అద్భుతంగా పోతుంది. దాదాపుగా ప్రతి దేశానికి మన దగ్గర నుంచి పోతుంటాయి ఫార్మాది. సో చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది దానిలో. ఇప్పుడు ఇంకా చాలా పెద్ద ఎత్తున ఫార్మా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. దాని ఎంప్లాయీస్ కూడా చాలామంది మన దగ్గరికి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతుంటాయి. సో ఒకటి కొంచెం అదైనా ఇంకోటి రీప్లేస్ చేయడానికి ఇంకా ఎక్కువ డబుల్ ట్రిబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందండి. సార్ ఇవాళ రేపు చూస్తున్నాం బంగారం ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. రియల్ ఎస్టేట్కి మించి పైకి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఫ్యూచర్లో. సో ఏది కొంటే బెటర్ అంటారు, బంగారం అంటారా భూమి అంటారా? ఇది ఇంకా మంచి క్వశ్చన్ అండి. ఈ మధ్యకాలంలో చాలామంది బంగారం వైపు పరిగెత్తుతున్నారు. కానీ ఒకసారి చూడండి, బంగారం ఒకటేసారి పడిపోతుంది. ఈ 15 daysలోనే చూసుకున్నా తెలిసిపోతుంటుంది. 1,30,000 ఉన్నది సడన్గా పడిపోయింది. అంటే ఎప్పుడైనా బంగారము నామమాత్రంగానే పెరగడం అంటే రేటు పెరగాలంటే స్థలం మీదనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎప్పుడైనా బంగారం అనేది సరిపోయేంత అంటే ఎవరికైనా ఆభరణాలు కావాలంటే అంతవరకే ఇన్వెస్ట్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ వరకు ఉంచుకోవాలి. కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా మాత్రం బంగారాన్ని ఎప్పుడు చూడొద్దు. ఎందుకంటే దాని మీద గ్రోత్ అంత ఉండదండి, క్యాజువల్ గ్రోత్ ఉంటుంది. అదే మీరు ఎప్పుడైనా ఒక 20-30 ఏళ్ళ నుండి చూసుకోండి, బంగారం ఎంత రేట్ పెరిగింది, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎంత పెరిగింది అనేది క్లారిటీ ఉంటుంది. ప్రజెంట్ చాలా ప్రాపర్టీస్ మార్కెట్లో ఉన్నాయి. మీరు అన్నట్లు వెంచర్స్ కానివ్వండి, డెవలప్డ్ కమ్యూనిటీస్ కానివ్వండి చాలా వస్తున్నాయి. కానీ మార్కెట్లో శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ పేరు బాగా వినిపిస్తోంది. దీని వెనుక కారణాలు ఏంటి ప్రధానంగా? కరెక్ట్ అండి. ఇది దీనికి మా అంతటి కారణం మా మార్కెటింగ్ మిత్రులు, ప్లస్ మేము ఇచ్చే డెవలప్మెంట్స్, మేము ఇచ్చే లీగాలిటీ, ప్లస్ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లొకేషన్ ఏదైతే కరెక్ట్గా ఉంటే ఆ డెవలప్మెంట్లు ఎక్కువ వస్తాయి, ఆ ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. రెండవది ఆ వెంచర్ను మనం డెవలప్ చేయడం. మూడవది లీగాలిటీ, ఆ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉండి వీళ్ళ తరం కాదు నెక్స్ట్ తరం కూడా ఇంత కూడా వాళ్ళకి ప్రాబ్లం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో లీగల్గా అన్నీ పర్ఫెక్ట్గా చూసుకుంటాం. మేము అన్ని డెవలప్మెంట్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగే దగ్గర అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దగ్గరనే మేము ల్యాండ్ పర్చేజ్ చేసుకొని డెవలప్ చేసి మార్కెట్ చేస్తాం. సో కస్టమర్కి ఏమవుతుందంటే ఒకసారి ఎక్కడైతే రోడ్ కనెక్టివిటీ కరెక్ట్గా ఉండి, ఎక్కడైతే డెవలప్మెంట్ అంటే గవర్నమెంట్ ఏమైనా
వస్తే అక్కడ ఇప్పుడు సపోజ్ ఏదిలాబాద్ దగ్గర మేము హ్యాపీ హోమ్స్ అని లాంచ్ చేసినామండి, హెచ్ఎండిఏ లేఅవుట్. దానికి అతి దగ్గరలో RRR ఉంటుంది, అతి దగ్గరలో ఇన్ఫోసిస్ ఉంటుంది, అతి దగ్గరలో ఉప్పల్ మెట్రో స్టేషన్. అంటే ప్రతి దగ్గరలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇట్లాంటివి అన్నీ చూజ్ చేసుకునే మేము డెవలప్మెంట్కు అంటే డెవలప్ చేసి కస్టమర్కు అన్ని పర్మిషన్ తీసుకొని, అంటే హెచ్ఎండిఏ అయితే హెచ్ఎండిఏ పర్మిషన్, డిటీసీపీ అయితే డిటీసీపీ పర్మిషన్, RRR ప్రతిదానికి RRR తీసుకొనే మేము మార్కెట్లోకి వెళ్తాం. కాబట్టి చాలామంది మౌత్ పబ్లిసిటీతోనే మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా కస్టమర్ దేవులకు నిజంగా అది మాకు అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఇంత టైంలో కూడా మేము ఇంత మంచి బిజినెస్ చేస్తున్నాం, మార్కెట్లో ఇంత మంచి పేరు తెచ్చుకుంటున్నాం అనుకుంటేనే అది మా కస్టమర్లది, మా మార్కెటింగ్ మిత్రులది. సో ఎలా ఉంటుంది సార్ కస్టమర్ అంటే ఎంప్లాయీ నుంచి కస్టమర్ అప్రోచ్ ఎలా ఉంటుంది, డీటెయిల్స్ ఎలా ఇవ్వడము? అంటే ఒక బ్లైండ్గా ఒక కస్టమర్ వచ్చారు, నాకు ఈ ఏరియాలో నాకు ఫ్లాట్ కావాలి లేదంటే ప్లాట్ కావాలి అని వస్తారు, వాళ్ళకి మన తరపు నుంచి ఎంప్లాయీ అప్రోచ్ ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్ అండి. యాక్చువల్గా మా దగ్గరికి వచ్చిన ప్రతి అసోసియేట్కి మేము ట్రైనింగ్ ఇస్తాం ఫస్ట్. ఎస్. అంటే మన ప్రోడక్ట్ గురించి పూర్తి నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే మేము మార్కెట్లోకి పంపిస్తాం. అప్పుడే కస్టమర్కు పర్ఫెక్ట్గా వాళ్ళు అడిగే క్వశ్చన్కి కానీ వాళ్ళకి ఏం కావాలనేది వీళ్ళు డిసైడ్ చేసుకుంటారు. చాలామంది కస్టమర్లకు కన్ఫ్యూజన్లు ఉంటారు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలన్నా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. వాటన్నిటికీ మా వాళ్ళ దగ్గర ఆన్సర్స్ ఉంటాయి. ఒక్కసారి వాళ్ళ క్వశ్చన్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చెప్పగలిగితే నమ్మకం వస్తుంది, కస్టమర్ కూడా ట్రస్ట్గా ఉంటాడు. చాలామంది కస్టమర్లు అలానే ఉన్నారు. ఎందుకు అంటే మా అసోసియేట్కి ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఉంటుంది. మేము ట్రైనింగ్ సెషన్ సపరేట్గా పెట్టి వాళ్ళకి మొత్తం ట్రైనింగ్ అయిన తర్వాతనే మార్కెట్లకు పంపించగలుగుతాం. ఏదో వచ్చారా అసోసియేట్స్ మీరు పోయి కల్వడ్డీ కస్టమర్లను కలిసి ప్లాట్ తీసుకోమని చెప్పండి అని కాదు. అసలు ప్లాట్ ఎందుకు తీసుకోవాలి, కస్టమరు తీసుకుంటే ఎక్కడ తీసుకోవాలి, ఆ వెంచర్లోనే ఎందుకు తీసుకోవాలి, ఇవన్నీ క్లారిటీగా మా అసోసియేట్కు తెలిసి ఉంటేనాకనే మేము మార్కెట్లోకి పంపిస్తాం. అప్పుడే కస్టమర్కి కూడా మంచి అభిప్రాయం వస్తుంది, వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. ప్లాట్ తీసుకొని ఇండివిజువల్గా హౌస్ కట్టుకోవాలా లేదా కమ్యూనిటీలో ఉండే ఫ్లాట్ తీసుకోవాలా, కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకుంటే మనకంటూ భూమి ఎలా డివైడ్ చేస్తారు, ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటూ ఉంటాయి. సో ఎట్లా దాన్ని సాగ్రిగేట్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఇప్పుడు చాలా మందికి అపార్ట్మెంట్ తీసుకున్నారు అనుకో, వాళ్ళకి వచ్చే ల్యాండ్ కొంచెమే వస్తుంది ఆ అపార్ట్మెంట్లో. ఇప్పుడు ఒక 2000 SFT కొంటే వాళ్ళకి 10 గజాలు కూడా రాదు. అదే దాన్ని మనం ల్యాండ్ రూపకంగా స్థలం కొనుక్కుంటే మనం కూడా చుట్టూ కాంపౌండ్ వేసి సెక్యూరిటీ ఇచ్చి అన్నీ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళకి ఇండివిజువాలిటీ చాలా బాగుంటుంది, అంటే సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది. కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేది ల్యాండ్ మీద చేసినప్పుడు వాళ్ళకు 150 గజాలు మినిమం తీసుకున్నా సరిపోతుంది. అక్కడ 10 గజాలే వచ్చే బదులు ఇక్కడ 150 గజాలు వస్తుంది. దానిలో మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే మన సొంత ఇల్లు మనది, ఈ ప్లేస్ మొత్తం మనది అనే ఒక ఆప్షన్ వస్తుంది. లేదు అంటే ఈ గోడ ఎవరిదో ఉంటుంది, ఆ గోడ ఎవరిదో ఉంటుంది, పైన ఎవరు ఉంటారు, కింద ఎవరు ఉంటారు. అట్లా కాకుండా ఇండివిజువల్గా ఒక స్థలం మీద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడే ఇలాంటి అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్లస్ రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి. మెయిన్ వాళ్ళకు వచ్చే ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసుకోవద్దు ఓన్లీ ఇన్వెస్ట్మెంటే చేసిండన్నా కూడా దీని మీదనే ఎక్కువ వస్తుంది. అదే అపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంత రిటర్న్స్ రావు, దానిలో చాలా తక్కువ వస్తుంది. అదే ఇప్పుడు అపార్ట్మెంట్ కొని 10 ఏళ్ళ తర్వాత అమ్మితే ప్రైస్ అనేది అంత ఉండదు. ఇప్పుడు 50 లక్షల అపార్ట్మెంట్ ఉంది, ఓన్లీ 60 లక్షలు 70 లక్షలు అమ్ముకోగలుగుతారు. అదే ఇప్పుడు 50 లక్షలు పెట్టి ఒక ఓపెన్ ప్లాట్ తీసుకుంటే 10 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా ట్రిబుల్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అంటే ఎంత ఈజీ వే ఉంటుంది. సో దాని గురించే నేను చెప్పేది ఏంటంటే మనది గేటెడ్ కమ్యూనిటెడ్ లాగానే ఉంటుంది. కాబట్టి చుట్టూ కాంపౌండ్ వేస్తాం, మంచి సెక్యూరిటీ పెడతాం, ఆర్చ్ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. సో లోపల పార్కులు ఉంటాయి, ప్రతిదీ ఉన్నది. కాబట్టి ఓపెన్ ప్లాట్ తీసుకుంటే చాలా అద్భుతంగా వాళ్ళకు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఉండాలనుకుంటే, లేదు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. సార్ యాజ్ యూ సెడ్ ఇందాక ప్రపంచవ్యాప్తంగా అత్యంత కంఫర్ట్గా ఉండే జోన్ హైదరాబాద్ అన్నారు. సో ఆబ్వియస్లీ బయట స్టేట్స్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడానికి చూస్తున్నారు. సో పాపులేషన్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇండివిజువల్ హౌసెస్ ఇండివిజువల్గా ఉండే అవకాశాలు ఫ్యూచర్లో వైపౌట్ అవుతూ ఈ గేటెడ్ కమ్యూనిటీస్కే పరిమితం అయిపోయే అవకాశాలు ఉంటాయా? కరెక్ట్ అండి. యాక్చువల్గా చాలామంది ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ నార్త్ వాళ్ళు అటు సైడ్ వాళ్ళు అందరూ ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఇక్కడే రిటైర్డ్ అయితే వాళ్ళు మళ్ళీ సొంత ఊరికి వెళ్ళట్లేదు, ఇక్కడనే సెటిల్ అవుదామని చూస్తున్నారు చాలామంది. సో హైదరాబాద్కి ఒక అంత మంచి బ్యూటీ ఉంది అన్నట్టు. సో ఇప్పుడేమవుతుంది, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్లాట్ కానీ అంటే ఓపెన్ ప్లేస్ కొనుక్కుని ఉంటే నెక్స్ట్ తరం వచ్చేసరికి అసలు ల్యాండ్ కొనాలంటే కూడా దొరకలేని పరిస్థితి ఉంటుంది.
ఇప్పటికీ చాలామందికి కన్ఫ్యూజ్లో ఉంటారు, గీడెందుకు కొనుక్కోవాలని. కానీ నెక్స్ట్ తరం తెలిసిపోతుంటుంది. అందుకే చాలామంది ఇక్కడికి వస్తున్నప్పుడు స్థలం అనేది తగ్గుతుంటుంది. కాబట్టి ఇప్పుడు కొన్నోళ్ళకి ఆ స్థలం చాలా విలువైనది అయిపోతుంది. చాలా అంటే చాలా మామూలుగా కాదు. చాలామంది అనుకుంటారు మనం మా నాన్న కొనలేదు, అప్పుడు కొనుక్కుంటే ఇప్పుడు బాగుంటుండేది. ఇప్పటికే అనుకుంటున్నారు. అప్పటికి అనుకుంటారు. అదే ఇప్పుడు కూడా మనం కొని పెడితే మన పిల్లలు కూడా అదే ఉంటారు. మన పిల్లలకి ఏముంటుంది, అబ్బా మా నాన్న అక్కడ కొన్నాడు కాబట్టి మనం ఈ ల్యాండ్లో ఉండగలుగుతున్నాం, లేదంటే ఏదో చిన్న అపార్ట్మెంట్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుండే, ఎందుకంటే భూమి దొరకలేని పరిస్థితి వస్తుంది. అందుకే RRR వరకు హైదరాబాద్ ఎక్స్పెండ్ అవుతాడానికి కారణం అదే. ఇప్పుడు చాలామంది ఇక్కడికి వచ్చి సెటిల్ అయిదామని చాలా గట్టిగా నిర్ణయించుకుంటున్నారు. ఎందుకంటే ఈ వాతావరణం అలాంటిది, ఇక్కడ ఉండే విధానం అలాంటిది. ప్రతి ఒక్కరిని హైదరాబాద్లో ఒక మంచి బ్యూటీ అదే. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి 360 degrees ఆఫ్ హైదరాబాద్లో అన్ని హైవేస్కి మన వెంచర్స్ పడుతున్నాయి, ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు వరంగల్ హైవే అండ్ బెంగళూరు హైవే, విజయవాడ హైవే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఇతర హైవేల దగ్గర మన కొత్త వెంచర్స్ ఏమైనా రాబోతున్నాయా? ఒకవేళ వస్తే వాటి డీటెయిల్స్ ఏంటి? కస్టమర్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నారు? కరెక్ట్ అండి. ఇప్పుడు యాక్చువల్గా మనం 3 హైవేలకు ఆల్రెడీ వెంచర్స్ చాలా ఉన్నాయి. ఈ 3 హైవేలకు కాకుండా మనము ఇప్పుడు శ్రీశైలం హైవే ఒకటి, బెంగళూరు హైవే ఒకటి, ఈ 2 హైవేలకు అతి త్వరలోనే వెంచర్లు లాంచ్ చేయబోతున్నాం. అంటే ప్రతి కస్టమర్కు మనకు అన్ని హైవేలో ఉండాలి, ప్రతి కస్టమర్ మనం సాటిస్ఫై చేయాలంటే కొంతమంది ఏంటంటే వరంగల్ హైవేకి ఇన్వెస్ట్ చేసి ఉంటారు ఒక ప్లాటు, నెక్స్ట్ ఇంకో ప్లాటు బెంగళూరు హైవేకి చేయాలనుకుంటారు, లేదు విజయవాడ హైవేకి చేయాలనుకుంటారు. సో అన్ని హైవేలకు కనుక మనం వెంచర్స్ ఇస్తే